ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ 37 రోజుల పాటు చేసినటువంటి కార్యక్రమానికి రోజు జునైద్ బాయికి ఆహారాన్ని 3 పూట్ల అర్ధరాత్రి పూటతో సహా దాదాపు 7, 8 సార్లు కూల్ డ్రింకుల దగ్గర నుంచి, పిజ్జాల దగ్గర నుంచి, బర్గర్‌ల అన్నిటిని పంపించినటువంటి దినేష్ ఠాకూర్‌కి సంబంధించినటువంటి ట్రస్ట్ అని తేలిపోయింది కదా! ట్రస్ట్‌గా దినేష్ ఠాగూర్ అనేటటువంటి వ్యక్తి అనేది ఇతనెవరు అన్నటువంటిది ఇప్పుడు ఆటోమేటిక్‌గా వెతుకుతారు కదా! ఇతను 2011 సంవత్సరంలో ఇండియన్ ఫార్మా జెయింట్ రాన్బాక్సీలో పనిచేశాడు. ఆ పనిచేసిన సందర్భంలో అక్కడున్నటువంటి డాక్యుమెంట్స్‌ని అమెరికాకి సంబంధించినటువంటి సీఐఏ అనుబంధ విభాగాల వాళ్ళకి చేరవేశారు. అమెరికన్ ఫార్మా కంపెనీ దాన్ని ఆ వంక అడ్డుపెట్టి ఇండియన్ కంపెనీని లాగేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇతన్ని వాళ్ళు నమ్మడం ప్రారంభించారు. అప్పటినుంచి ఇతనికి ఆ టైంలోనే అమెరికా ఈ తప్పుడు పని చేసి పెట్టినందుకు గాను $48 బిలియన్ నజరానాగా ఇచ్చింది అమెరికన్ ఫార్మా కంపెనీలు. ఎందుకు? భారత కంపెనీని నాశనం చేయడానికి వాళ్ళకి సహకరించినందుకు. ఆ $48 మిలియన్ ప్రారంభించినటువంటి తన వ్యవహారం భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకి ఒక్కొక్క ప్రాజెక్టు కిందన చేపడతాడు. ఆ ప్రాజెక్టుకి డబ్బులు అక్కడి నుంచి లంసంగా తీసుకుంటా ఉంటాడనమాట. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ దిప్కే యూనివర్సిటీలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడిన విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ దగ్గర నుంచి వివరాలు తెచ్చుకుని అతనికి ఎలా చెయ్యాలో మోటివేట్ చేసి దాదాపు 80% ఖాతాలు బయటవే అని తేలినప్పుడు అవన్నీ కూడా ఈ ఎకోసిస్టమ్ ద్వారా ప్రిపేర్ చేయించింది ఇతనే. అట్లాగే ఫుడ్డు ఇవన్నీ పంపించింది ఇతనేనన్నటువంటి విషయం ఇప్పుడు తేలింది.